వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠ్యాంశానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొద్దిగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి. ఈరోజు పాఠ్యాంశం చిన్నప్పుడే రాసినటువంటిది వట్టికోట ఆళ్వార్ స్వామివారు. పాఠ్యాంశం యొక్క ఉద్దేశానికి వస్తే, ఒకప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాష సంస్కృతులు ఉపేక్షకు గురి కాకూడదని చెప్పేసి గురి కావడాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమం అనేది జరిగింది. అప్పుడు సభల ద్వారా, పత్రికల ద్వారా ఏ విధంగా ప్రజల్లో చైతన్యం కలిగించారు అనేటువంటిది పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలకు వెళ్తే, ఈ పాఠం కథానిక ప్రక్రియ చెందింది. అంటే ఇది జీవిత ముఖ్య సన్నివేశాన్ని క్లుప్తంగా తెలియజేస్తూ ఉంటుంది. అంటే కొన్ని సంఘటనలు ఏవైతే ఉంటాయో ఆ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేటటువంటిది. ఇటువంటి రచననే మనము కథానికగా చెప్తాం. అంటే చిన్న సంఘటన తీసుకుంటాం, ఏదో ఒక చిన్న సంఘటన తీసుకొని దాన్ని వర్ణనలతో కూర్చి, సంభాషణలతో కూర్చి చెప్పడమే మనం కథానికగా చెప్తూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా కథనం, సంభాషణ, శిల్పం అనేటటువంటివి ప్రధాన అంశాలుగా ఉంటుంది. అంటే ఒక సీన్ని ముందు చెప్పడం కానీ, ఫ్లాష్ బ్యాక్ని మళ్ళీ తీసుకురావడం కానీ, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం కదా. దీన్ని మనం కథనంగా చెప్పుకుంటాం. సంభాషణ, ఒకరి మధ్య ఒకరికి మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటల్ని. అదేవిధంగా శిల్పం అంటే ఒక చక్కని అందమైనటువంటి రూపం ఇవ్వడం అనేటటువంటి దీంట్లో ప్రధాన అంశాలుగా చెప్తూ ఉంటాం. సంక్షిప్తత లక్షణమే కథానిక ప్రత్యేకత. సంక్షిప్తత అంటే చిన్నగా ఉండాలి, పెద్దగా ఉండకూడదు. చిన్నగా ఉండి అందరికీ అర్థమయ్యే విధంగా ఉండడమే మనం సంక్షిప్తంగా చెప్పుకుంటూ ఉంటాం. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆళ్వారు స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైనటువంటి ఆళ్వారు స్వామి కథానిక ఏదైతే ఉందో అదే ఇప్పుడున్నటువంటి చిన్నప్పుడే పాఠ్యాంశం. స్వతంత్రం రాకముందు ప్రచురితమైనటువంటి కథ ఇది. సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత వట్టికోట ఆళ్వార్ స్వామి నల్గొండ జిల్లాలోని చెరువుమాధారంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తులలో ఈయన కూడా ఒకడు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లాకు అధ్యక్షుడిగా, ఈయన ఏ జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేసడం కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. దేశోద్ధారక గ్రంథమాల స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు? ఇది కూడా ఒకసారి వచ్చిందండి. వట్టికోట ఆళ్వార్ స్వామి గారు స్థాపించినటువంటి గ్రంథమాల దేశోద్ధారక గ్రంథమాల. దీని దేశోద్ధారక గ్రంథమాల స్థాపించినటువంటి వ్యక్తి ఎవరని కూడా అడగడం జరిగింది. 35 పుస్తకాలు ముద్రించాడు. దీంట్లో దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి దాంట్లో 35 పుస్తకాలను ముద్రించడం అనేటువంటిది జరిగింది. తెలంగాణ గుమాస్తాలనే పత్రికలు నడిపించాడు. పత్రికల పేర్లు అండి ఇవి. తెలంగాణ గుమాస్తా అనేటువంటి పత్రికల్ని నడిపించడం కూడా జరిగింది. జైలు లోపల అనే కథా సంపుటితో అనేక కథలు రాశాడు. జైలు లోపల అనేటువంటి ఒక కథా సంపుటితో దాంట్లో అనేక కథలు రాశాడు. రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు ఈయన ఇతర రచనలు. ఈయన రాసినటువంటి దాంట్లో ఇతర రచనలు రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలుగా కూడా మనము చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సంస్థానంలో ప్రజల్లో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన ఆళ్వార్ స్వామి రాసిన ప్రజల మనిషి, గంగు అనేటువంటి నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ప్రజల మనిషి, గంగు అనేటువంటి నవలలు ఏవైతే ఉన్నాయో ఇవి మొట్టమొదటి తెలంగాణ నవలలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు కావచ్చు, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి వివక్ష కావచ్చు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఒకప్పుడు స్వతంత్రం రాకముందు తెలియజేసినటువంటి మొట్టమొదటి కవి వట్టికోట ఆళ్వార్ స్వామిగా మనము చెప్పుకోవచ్చు. ఈయన ప్రజల మనిషి, గంగు అనేటువంటి నవలలో ఎక్కువగా ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజల సమస్య గురించి దీనిలో మాట్లాడడం అనేటువంటిది జరిగింది. ప్రజల మనిషి, గంగు అనే నవలలు వట్టికోట ఆళ్వార్ స్వామి గారు రచించారు. 1/11/1915 నుంచి 5/2/1961 వరకు ఈయన యొక్క కాలంగా మనము చెప్పుకోవచ్చు. రజాకారుల అగాత్యాలకు, పెత్తందారుల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తిరగబడ్డది. రజాకారులు చేసినటువంటి ఘోరమైనటువంటి పనులు అవుతున్నాయి, ఆ పనులకి పెత్తందారి వ్యవస్థ ఏదైతుందో వాళ్ళు పెడుతున్నటువంటి పీడనకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం అనేటువంటిది పోరాటం చేయడం అనేటువంటిది జరిగిందనమాట.
అట్లా చేయడానికి ప్రేరణ ఇచ్చినటువంటి వాళ్ళు, ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉద్యమ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి వ్యక్తులు. స్వతంత్రము, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రతత్వం, సహనశక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాలను అందించేటందుకు వాళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేశారు అంటే ఒక వ్యక్తికి ఇండివిజువాలిటీ, స్వతంత్రం ఎంత ఇంపార్టెంట్, వ్యక్తిత్వం, గౌరవం ఎంత ఇంపార్టెంట్, మర్యాద ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా విశ్వమానవ సౌభ్రత అంటే విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తన సహోదరులుగా సమానంగా చూడడం అనేటువంటిది ఏ విధమైనటువంటి కీ రోల్ ప్లే చేస్తుంది అనేటువంటిది. సహనశక్తి, పరహితం అంటే ఇతరులకి మంచి చేకూరాలి. ఇటువంటి ఉత్తమ గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్తమ గుణాలని కార్యకర్తలు, నాయకులు కావచ్చు ఏ విధంగా ప్రజలకు అందించారు అనేటువంటిదే ఈ యొక్క కథానికలో మనము చూడబోతున్నాం. దీంట్లో స్టోరీ వస్తే ఆంధ్ర మహాసభ కార్యకర్త వెంకట్రావు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి రంగాపురంలో ఉంటాడు. ఆ రంగాపురంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి కొంత నాయకుల్ని తీసుకొని వెళ్ళడం, ఆ నాయకులు ఆంధ్ర మహాసభ నాయకులు వాళ్ళు ఆ నాయకుల్ని బయట ఒక చెట్టు దగ్గర కూర్చోబెట్టడం, ఆ చెట్టు దగ్గరికి కొంతమంది పిల్లలు రావడం, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు చెప్పుకోవడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలు చెప్పుకోవడం. వెంకట్రావు అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత, కార్యకర్త వచ్చిన తర్వాత మాకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయినాయి అని చెప్పి చెప్పుకోవడం. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఊర్లోకి వెళ్ళడం. అంతవరకు మనకి యొక్క పాఠ్యాంశంలో కథ అనేటువంటిది ఉండడం అనేది జరిగిందనమాట. వాళ్ళ బాధలేంటి, వాళ్ళ కష్టాలు ఏంటి అని తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. గ్రామీణులకు నిరుత్సాహం కలుగుతుంది. నిరుత్సాహం అంటే ఎంకరేజ్మెంట్ లేకుండా అయిపోతుంది. వాయిద్యాలు, డప్పులు కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం వాయిద్యాలుగా చెప్తూ ఉంటాం. 12 గంటల సమయం సన్నాహాల్లో అంటే ఆ పనుల్లో, ఊరేగింపు పనుల్లో అందరూ కూడా ఉన్నారు అని చెప్పేసి అర్థం అనమాట. మోటబావి వద్ద కూర్చున్నారు వీళ్ళు. అగ్రజాతులు అంటే ఎక్కువగా ఒకప్పటి నుంచి కొలుస్తున్నటువంటి అగ్రజాతులు ఎవరిని వాటిని అగ్రజాతులుగా చెప్తూ ఉంటాం. బ్రాహ్మణ్స్ కావచ్చు, పెత్తందారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అగ్రజాతులుగా చెప్తూ ఉంటాం, పెద్ద కులాలుగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఏండ్ల అంటే వయసు, సంవత్సరాలు అని చెప్పేసి అర్థం అన్నమాట. నిందలు, నేరాలు మోపి, నిందలు అంటే చేయని తప్పుకి ఆరోపణని, తప్పు చేసావని చెప్పి నేరాలు మోపడం, ఇట్లాంటి లంచాలు ఇవన్నీ కూడా లేకుండా చేసినటువంటి వ్యక్తి వెంకట్రావుగా మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. మాడుచుండడం అంటే కడుపు ఖాళీ ఉండడం అని చెప్పేసి అర్థం. మాటామంతి అంటే ముచ్చట చెప్పడం. సంఘం పంతులు అంటే ఆంధ్ర మహాసభని సంఘంగా చెప్పుకునేవాళ్ళు ఒకప్పుడు, అందుకే ఆయన సంఘం పంతులుగా పిలిచేవారు వెంకట్రావుని. పరిహాసం అంటే జోక్ అనుకున్నారు. అమితోత్సాహం అంటే ఎక్కువగా ఉత్సాహం చూపించడాన్ని అమితోత్సాహంగా మనము చెప్పుకోవచ్చు. హడలిపోయే అంటే భయపడిపోయేటటువంటి వ్యక్తి. చిరపరిచిత అంటే చాలా దగ్గరగా బాగా తెలిసినటువంటి వ్యక్తి. అవ్యాజ బంధువు, కపటం లేనటువంటి బంధువుగా చెప్తాం ఇక్కడ మనం. అవ్యాజము అంటే కపటం లేనటువంటి, వ్యాజం అంటే కపటం, అవ్యాజం అంటే కపటం లేనటువంటి, మోసం లేనటువంటి బంధువు అంటే ఎవరు కూడా మనం మోసం చేయకుండా ఉంటారు, వాళ్ళని ఇక్కడ మనం అవ్యాజ బంధువుగా చెప్తాం. గాఢ అభిమానం, ఎక్కువగా అభిమానం. ఆ పిల్లలకి వాళ్ళకి వచ్చినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్లు చెప్తా ఉంటాడు ఇక్కడ. పటేల్ అంటే గ్రామాధికారి, ఇవి గుర్తుపెట్టుకోండి, అడుగుతాడు. పటేల్ అంటే గ్రామాధికారి. మాలి పటేల్ అంటే నీటి అధికారి, ఏవైతే నీళ్ళు ఉంటాయో వాటిని విడుదల చేసే అధికారి అనమాట. నీటికి పన్ను వసూలు చేస్తాడు కదా, ఆ అధికారిగా మనం చెప్పుకోవచ్చు. రకం అంటే పన్ను. సిగ పట్టుకొని అంటే జడ పట్టుకోవడము అని చెప్పేసి అర్థం. గిర్దావరు రెవెన్యూ ఆఫీసర్గా చెప్పుకుంటాం. గిర్దావర్ అంటే రెవెన్యూ ఆఫీసర్.
షేక్ సింధి అంటే ఒకప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తుల్ని షేక్ సింధిగా చెప్పేటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి చీరలు కానీ ఇవన్నీ కానీ మోస్తూ ఉంటారు కదా, ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా వెంటనే వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేటువంటి వాళ్ళని షేక్ సింధిగా మనము చెప్పుకుంటాం. పోలీస్ ఆఫీసర్ని పోలీస్ పటేల్గా చెప్తూ ఉంటాం. స్వార్థరహితంగా, స్వార్థం లేకుండా. దివ్య భవనాలు, వజ్ర వైడూర్యాలు ద్వంద్వ సమాసం కిందికి వస్తాయి. వజ్ర వైడూర్యాలు అనేటటువంటిది ద్వంద్వ సమాసం కిందికి వస్తుంది. దివ్య భవనాలు అనేటటువంటిది వేరే సమాసం కిందికి వెళ్తుందండి. దివ్యమైనటువంటి భవనాలుగా చెప్పుకుంటాం. విశేషణ పూర్వపదంలోకి వెళ్తుంది అది. ఇక్కడ కొన్ని చదవండి దాంట్లో కూడా మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. నిజాం రాష్ట్రంలో సాంస్కృతిక పరంగా, భాషాపరంగా అణచివేయబడి తెలంగాణలో వారి మాతృభాష సంస్కృతి పట్ల గాఢాభిమానం కలిగించడంలో ఆనాడు తెలుగు గ్రంథాలయాలు కావచ్చు, పఠనాలయాలు కావచ్చు, తెలుగు పత్రికలు కావచ్చు ఎంతో దోహదం అంటే సహాయం చేసినాయి. అంటే మాతృభాష పట్ల వివక్షను ఎదుర్కొన్నటువంటి రోజులు అనేకంగా ఉన్నాయి. ఒకప్పుడు ఉర్దూ భాషనే ముఖ్యమైనటువంటి భాషగా పెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే అధికారిక భాషగా ఉర్దూ భాషను పెట్టడం, ఉర్దూ పాఠశాలని పెట్టడం అనేటువంటి జరిగిందనమాట. అందుకే ఇక్కడ ఏం చేశారు, గ్రంథాలయాలు కావచ్చు, పఠనాలయాలు కావచ్చు, ఇవి మాతృభాషకి తెలుగుకి ఎక్కువగా సహాయం చేయడానికి ఉపయోగపడేటటువంటివి అనమాట. ఈ వికాసానికి కృషి చేసినటువంటి వాళ్ళలో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి, రావి నారాయణ రెడ్డి వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు అనమాట. జాతిని చైతన్యపరిచే లక్ష్యంతోనే మాడపాటి హనుమంతరావు ఆంధ్రోద్యమాన్ని తెలంగాణలో, అంటే అప్పటి నిజాం రాష్ట్రంలో ప్రారంభించాడు. అప్పటి నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? మాడపాటి హనుమంతరావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత పాఠ్యాంశంకి వెళ్తే, ప్రజల యోగక్షేమాల కోసం ఎంత పెద్ద త్యాగానికైనా వెనుకాడని వాడే నిజమైన ప్రజానాయకుడు నరేంద్ర కోహ్లీ అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి విషయం.